బ్యాక్ టు మై ఛానల్. మన ఛానల్లో ఉన్న కొత్త చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని అయితే లైక్ చేయండి. అట్లీస్ట్ 1 అవర్ లోపల 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా. సో ఓవర్ ఎక్స్పెక్ట్ చేసినా పర్లేదు, ఎవరు అనుకున్నా పర్లేదు, లైక్లు అయితే కొట్టి పడేయండి. సో రేపు ట్రైలర్ వస్తుందని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అప్డేట్ అయ్యి ఇస్తాడేమో అని ఇంతసేపు వెయిట్ చేసా. డివి దానయ్య ఎంటర్టైన్మెంట్స్ ట్విట్టర్ అకౌంట్ చూసి రిఫ్రెష్ కొడితే ఒక్క అప్డేట్ అయితే వచ్చింది. అదేంటంటే అర్జున్ దాస్ గారు, సో అర్జున్ క్యారెక్టర్ అయితే ఇందులో ఉందని చెప్పి అర్జున్ దాస్ గారి ఫోటో అయితే రివీల్ చేశారు పోస్టర్లో. సో అదైతే ఇప్పుడు ట్రెండ్ అవుతుంది. ఓకే, ఒక అనౌన్స్మెంట్ అట్లీస్ట్ మీరు రేపు వస్తుందా ట్రైలర్, ఎల్లుండి వస్తుందా అనౌన్స్మెంట్ కోసం చేస్తున్నా. మేబీ వాళ్ళు ట్రైలర్ కటింగ్ పనిలో బిజీ ఉన్నట్టున్నారు. అందుకే ఏ అప్డేట్ ఇవ్వాలో తెలియక సో ఈ అప్డేట్ అయితే ఇచ్చారు. ఇక ట్విస్ట్ ఏంటంటే ఆల్రెడీ గన్స్ అండ్ రోజెస్ సాంగ్ ఏదైతే ఉందో ఆ సాంగ్ చూసిన వాళ్ళకు అందులో అర్జున్ దాస్ కనబడ్డాడు. సో ఆ క్యారెక్టర్ ఏదైతే ఉందో అది కొత్తగా రివీల్ చేయాల్సిన అవసరం లేదు. బట్ ఫ్యాన్స్ని అట్లీస్ట్ ఖుషి చేయడానికి ఈ పోస్టర్ అయితే రిలీజ్ చేశారు. కానీ కింద కామెంట్ చూసినట్లయితే నాకైతే నవ్వట్లేదు. ఫ్యాన్స్ అందరూ మొత్తం ప్రతి ఒక్కరు అడిగేది ఏంటంటే ట్రైలర్ అప్డేట్ అన్న. అట్లీస్ట్ డేట్ ఎప్పుడన్నా చెప్పన్నా, ఇంకో వారం రోజులే ఉంది. ఆ అప్డేట్ ఏదో ఇచ్చేస్తే మేము అంటే అట్లీస్ట్ ప్రిపేర్ అవుతాం ఎప్పుడు వస్తుంది ట్రైలర్ అని. సో ట్రైలర్ అప్డేట్ కోసం అయితే మామూలుగా వెయిట్ చేయడం లేదు. సరే, మరి యూఎస్ఏ అండ్ నార్త్ అమెరికా, సో ఆస్ట్రేలియా ఈ కలెక్షన్స్ గురించి మాట్లాడుకుందాం. అంతేకాకుండా సో ట్రైలర్ ఎప్పుడు వస్తుంది అనేది 100% చెప్పడానికి లేదు. సో నేను ఇంతకుముందు చూసిన వార్తల ప్రకారం అయితే రేపు వస్తుంది అనుకున్నా. అండ్ ఈరోజు అప్డేట్ ఇచ్చి రేపు ట్రైలర్ వదులుతుంది అనుకున్నా. అప్డేట్ అయితే రాలేదు. మేబీ నైట్ వరకు చూద్దాం. అప్డేట్ ఎనీ టైం వచ్చినట్లయితే సో మన ఛానల్లో అట్లీస్ట్ పోస్ట్ అన్న పెట్టేస్తాను నేను. లేదు అంటే వీడియో చేసి అప్లోడ్ చేసేస్తా. అంటే వీడియో అంటే ట్రైలర్ కాదు, ట్రైలర్ గురించి సో ఎనీ న్యూస్. అండ్ సో ఇంకొక న్యూస్ ఏంటంటే సెన్సార్ పూర్తయిపోయింది. ఓజీకి సంబంధించిన సెన్సార్ అయితే పూర్తయిపోయింది. సెన్సార్ ప్రకారం చాలామంది ఎక్స్పెక్ట్ చేసిందంటే వస్తుంది, మొత్తం బ్లడ్ బాత్ ఉంటుంది అనుకున్నారు. బ్లడ్ బాత్ ఉందో లేదో తెలియదు. అందులో కట్టింగ్స్ ఏమైనా చెప్తే తీసుకున్నారో లేదు. కానీ అంటే ఏ సర్టిఫికేట్ ఉండద్దు. మేబీ ఫ్యామిలీ ఆడియన్స్ కూడా అందరు ఆడియన్స్ చిన్నపిల్లల కాంచెల్లి అందరు రావాలి అనే ఉద్దేశంతో మేబీ సో వాళ్ళు U/A సర్టిఫికేట్ అయితే వచ్చింది. సినిమాకి ఏ సర్టిఫికేట్ రాలేదు. చాలామంది అనుకున్నారు ఏంటంటే సో ఇందులో మేబీ బ్లడ్ బాత్ ఉంటుంది, రక్తపాతం అయితే ఉంటుంది. సో ఏ సర్టిఫికేటే వస్తుంది అనుకున్నారు, బట్ రాలేదు. U/A సర్టిఫికేట్ వచ్చింది. సో చూడాలి సినిమాలో ఏ రకంగా ఉందనేది. సో ఇప్పుడు మీరు కూలీ చూసుకున్నట్లయితే ఇక్కడ హీరో సెకండ్ విలన్ క్యారెక్టర్ ఉంటుంది, హీరోయిన్ లాగా ఉండే ఆమె పేరు మర్చిపోయినాలో, ఇక్కడ దించుతాడు ఇక్కడ దించుతాడు నాగార్జున గారు. సో అది మనకు కనబడుతుంది. అలాంటి కట్స్ చెప్తారు వాళ్ళు. అది మనకు అవే వాళ్ళు కట్స్ చెప్తారు. సినిమాలో పొడవడం, నాకు తలకాయ తీసేయడం ఇవన్నీ కామన్ అయిపోయినాయి. కానీ ఇలాంటి డైరెక్ట్ చూపించడం, ఈ మన కటింగ్ ప్లేట్ తోటి ఎల్లు కట్ చేయడం ఇలాంటివి ఉంటాయి కదా, సెన్సార్ వాళ్ళు వాటికి అడ్డు చెప్తారు. సినిమాలో బాంబ్ బ్లాస్ట్లు అవ్వడం, లేకుంటే తలాలు తీసేయడం ఇలాంటి కామన్ అయిపోయినాయి. ఈ చిన్న ఇరిటేషన్ అంటే మరీ దారుణంగా ఉంటాయి చూడండి. చిన్నవి చూడడానికి కూలీలో అది ఉంటుంది కదా ఇనుపది, అది దించడం అనేది చూడడానికి సింపులే. కానీ అది ఇక్కడ దించి చాలామంది సెన్సార్ కట్ చెప్తారు. సో అలాంటి సీన్లు కట్ చేయన అంటే ఈ కూలీ అలాంటి సీన్లు కట్ చేయొద్దు అనే ఉద్దేశంతో అందులో ఉండాలి. అదే ఇంపార్టెంట్ కాబట్టి వాళ్ళకి ఏ సర్టిఫికేట్ వచ్చింది. మీరు కూలీ చూసినట్లయితే మామూలుగా యంగ్ ఆడియన్స్కు, టీనేజర్స్కు ఎవరికైనా అనిపిస్తుంది అరే ఇందులో అసలు ఏ సర్టిఫికేట్ ఇవ్వడానికి అందులో ఏం లేదని. కానీ అవే వాళ్ళకి ఇంపార్టెంట్. సెన్సార్ వాళ్ళకు చిన్నపిల్లలు చూస్తే సో అవి చాలా ప్రమాదం అని చెప్పి ఏ సర్టిఫికేట్ ఇస్తారు, ఓన్లీ అడల్ట్స్. కానీ సో అందుకే అలాంటివి లేవు అనుకుంటా ఇందులో. సో మేబీ కొన్ని సీన్లకు పర్మిషన్ ఉంటుంది. సో సినిమాలో రెగ్యులర్గా వచ్చే సీన్లు పొడిచేటివి, కాల్చేటివి, సో గాలి ఎగరేసి తన్నేటివి ఇవన్నీ సో కామన్ అయిపోయినాయి. కామన్వి జనరల్గా జరిగేటివి కాకుండా ఇవే మెయిన్ ఇంపార్టెంట్. బ్లేడ్ తోటి కట్ చేయడం, కోసేయడం, ఇక్కడ కోసేయడం, సో అవి ఇంపార్టెంట్ కాబట్టి సో ఎక్స్ప్లెయిన్ చేస్తున్న U/A ఎందుకు వచ్చి ఉండొచ్చు అని. సో అలాంటి కట్స్ చెప్తే వాళ్ళు తీసేసి ఉండొచ్చు మేబీ ఫ్యామిలీ ఆడియన్స్ దృష్టిలో ఉంచుకొని. ఓకే, సినిమాలో అయితే ఇది ఉందని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఏది ఫైటింగ్స్ కానీ సో సుజిత్ అన్న నుంచి వెళ్ళి మినిమం ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఇంకొక న్యూస్ ఏంటంటే పానీపూరి అని చెప్పి ఒక ట్విట్టర్ అకౌంట్, సో వాడు ఫేక్ న్యూస్ అయితే స్ప్రెడ్ చేసిండు. ఏంటంటే అఫీషియల్గా అనౌన్స్మెంట్ రాలేదు, అట్లీస్ట్ న్యూస్లో కూడా రాలేదు. వీడియో డైరెక్ట్ పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అవ్వట్లేదు అని చెప్పి వాడు ట్విట్టర్లో పోస్ట్ అయితే చేస్తే DVV ఎంటర్టైన్మెంట్స్
వాడికి వేసుకున్నారు. పానీపూరిలో ముంచి కొడతా చెప్తా అని పానీపూరిలో ముంచి కొడతా అని చెప్పి సో వాళ్ళది చెప్పారు. పాన్ ఇండియా లెవెల్లో ఉందని తెలుస్తుంది. బట్ ట్రైలర్ వచ్చే వరకు వెయిట్ చేయాలి. ట్రైలర్ వస్తే ఎన్ని భాషలో రిలీజ్ అవుతుంది అనేది తెలుస్తుంది. పక్కా అయితే హిందీ, తెలుగు, తమిళ్ సో ఈ 3 భాషలు పక్కా. సో మలయాళం అండ్ కన్నడ. సో తెలుగులో రిలీజ్ అయితే ఆల్మోస్ట్ కన్నడలో చాలామంది చూస్తారు. సో ఎందుకంటే సేమ్ ఉంటుంది కాబట్టి భాష. సో కొంచెం వాళ్ళకు మన వాళ్ళకన్నా ఎక్కువ కన్నడ వాళ్ళు మనకు కనెక్ట్ అయ్యి ఉంటారు కాబట్టి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఓజీకి సంబంధించిన యూఎస్ఏ కలెక్షన్స్ మాట్లాడుకున్నట్లయితే యూఎస్ఏలో 1.55 కలెక్షన్స్ తోటి ట్రైలర్కి ముందే యూఎస్ఏ రికార్డులు అయితే బ్రేక్ చేసింది. అండ్ నార్త్ అమెరికా చూసుకుంటే 1.65 మిలియన్స్ తోటి అండ్ ఓవరాల్గా $2 మిలియన్ అయితే ఇప్పటివరకు టచ్ అయింది. అండ్ ఇంకా కంటిన్యూ అవుతుంది ఇక్కడికి వరకు. అంటే ఇది హిందీ కాదు, తమిళ్ కాదు, ఏది కాదు, ఓన్లీ తెలుగు కలెక్షన్స్, తెలుగు రికార్డ్స్, తెలుగు ఓజీ. ట్రైలర్ తర్వాతనే మరి హిందీ కానీ మిగిలిన బుకింగ్స్ ఓపెన్ అవుతాయా, మరి ఎప్పుడు బుకింగ్స్ ఓపెన్ అవుతాయి, ఉన్నదేమో వారం రోజులు. సో అట్లీస్ట్ ఏదన్నా ఒక అప్డేట్ ఇవ్వండి అయ్యా ట్రైలర్కి సంబంధించిన అయితే ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఫ్యాన్సే కాదు ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. ఎందుకంటే సినిమా అనే దానికి ఉన్న క్రేజ్ అలాంటిది. సో అట్లీస్ట్ మినిమం అసలు అంటే ఇప్పుడున్న పొజిషన్లో చాలామందికి ఉన్న ఒకే డౌటు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడు, దాని ఏమంటారు ప్రమోషన్స్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు, ట్రైలర్ ఎప్పుడు. ఉన్నది వారం రోజులు. అండ్ నార్త్ని కవర్ చేయాలి, ఇటు మన తెలుగుని కవర్ చేయాలి. సో అన్ని భాషల్ని కవర్ చేయాలి. మరి అలాంటప్పుడు ఇంకా ఎందుకు పోస్ట్పోన్ చేస్తారు, ఎందుకు లేట్ చేస్తారు అనేదే క్వశ్చన్. సో నా వీడియో లెంత్ అయితే క్షమించండి, కానీ ప్రతి ఒక్కరు లైక్ చేయండి. మన ఛానల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సంబంధించిన సో ఓజీ అప్డేట్స్ అయితే వస్తుంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు లైక్ చేసి వీడియోని అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకున్నా పర్లేదు, వీడియోని అయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. జై పవర్ స్టార్ అని చేయొచ్చు, #OG అని చేయొచ్చు. సో ఎనీథింగ్ ఇఫ్ యూ వాంట్ కమెంట్, ప్లీజ్ కమెంట్ ఆన్ దిస్ వీడియో. అండ్ ఎనీ అప్డేట్ మీకు తెలిసిన కమెంట్లలో కూడా అప్డేట్ ఇవ్వచ్చు మీరు. అంటే సో అట్లీస్ట్ మీ ఫ్యాన్స్ అంటే మీ వీడియోస్ చూసే టైంకి ఒక అప్డేట్ వచ్చింది అనుకో, అన్న అప్డేట్ వచ్చింది, తమ్ముడు అప్డేట్ వచ్చింది. సో మీరు నాకన్నా పెద్దోళ్ళు అయితే అన్న అనొచ్చు, తమ్ముడు అని చెప్పొచ్చు, కమెంట్లో మీ అప్డేట్ ఇవ్వచ్చు. సో అట్లీస్ట్ నా కమెంట్ నాకు నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి సో చూసి ఒకవేళ అప్డేట్ ఈరోజు రాకపోయినా రేపు వచ్చిన ఈ వీడియో రేపు కూడా సో మీ దగ్గరకు వచ్చింది అనుకో, ఆ టైం వరకు అప్డేట్ ఇవ్వండి. సో అది ఎక్కువైతే క్షమించండి. సో వీడియోని అయితే లైక్ చేయండి. అండ్ సో ఆ పానీపూరి ఎవడైతే ఉన్నాడో వాడిని గట్టిగా వేసుకోండి. ఎందుకు మనకు ఇలాంటి చిల్లర పంచాయతీలు చెప్పండి. ఇంకోటి బార్బెల్ బిర్యానీ వాడు, అదే బార్బెల్ పిచ్ మీటింగ్స్ వాడొకడు. అండ్ రావణ్ ఫర్ యూ ఇప్పుడు లేపుతాడు, ఆడు లేపి ఆడు ఒక స్టేజ్కి అయిన తర్వాత ఎక్కడ వేయాలని ఒకడే వేస్తాడు. వాడిని కూడా నమ్మమాకండి. థ్యాంక్ యూ.